నమస్తే అండి, మీ పేరు? మీ పేరండి? ఏం చేస్తారండి మీరండి? అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదమ్మా? ఏంటండి, ఏం నచ్చింది అసలు? బాగుంది. జగన్ గారు చేసిన పాలన అంతా బాగుంది. నవరత్నాలు అనేటప్పటికి అన్నీ కూడా అతను అన్నీ మాట ఇవ్వడం వల్ల అన్నీ బాగుంది. అమ్మఒడి వస్తుంది, పెన్షన్లు వస్తుంది, అన్ని టైంకి అందిస్తున్నారు. అయితే మిగతా పార్టీలు అసలు ఏం జరగట్లేదు అని చెప్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? వాళ్ళు ఉండేటప్పుడు జరగలేదు, జగన్ గారు ఉండేటప్పుడు అన్నీ జరుగుతాయి. ఏంటండి అసలు మీకు ఎందుకు ఇంతలా నమ్మకం ఏర్పడింది జగన్ పైన? అది ఇచ్చే మాట నిలబెట్టుకున్నారు, ప్రజలకి అన్ని సహాయం చేస్తున్నారు కాబట్టి అన్నీ చేస్తున్నారు. బాగుంది అంతా కూడా. మాకు అమ్మఒడి వస్తుంది, మాకు రేషన్ వస్తుంది టైంకి, అంతా బాగుంది. మాకు ఇల్లు కూడా వచ్చింది. ఓకే, అయితే 2024 ఎలక్షన్ రాబోతుంది ఇంకొన్ని రోజులు. ఎవరు కోటేసి గెలిపిద్దాం? జగన్ గారికి ఎందుకమ్మా? మిగతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా. జగన్ గారికి వేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ప్రతి పాలన బాగుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా బాగా డెవలప్ చేస్తారు కాబట్టి ఇంక జగన్ గారికి మేము వేద్దాం అనుకుంటున్నాం. మీరమ్మా 2024 ఎలక్షన్లో ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారా? జగన్ గారికి. మీరు ఎందుకమ్మా జగన్ గారికి ఎందుకు వేస్తారు? వేస్తామంటే అన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మేము ఆయనకే వేస్తాం. అయితే మీకు ఎలా అనిపిస్తుంది? ఏం మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఏం మంచిది ఏంటండి, ఇప్పుడు పేదవాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఫీజులు అవి కడుతున్నారు, వాళ్ళు చదువులు చదివిస్తున్నారు, అన్ని రకాలుగా బాగానే ఉంది. రానిల్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు పెన్షన్ లేవు, ఎందుకంటే 10వ తారీఖు కట్టేవారు, అది సగం మందికి వచ్చేది, సగం మందికి రావడం. ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు ఇంటి దగ్గర ఉండేటప్పటికి వాళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అదే చంద్రబాబు నాయుడు పాలన ఉండేటప్పుడు ఏంటంటే 10వ తారీఖు వరకు వెళ్ళి క్యూ కట్టాలి, ఆ పెన్షన్ చేతి వరకు వస్తుందో లేదనేది నమ్మకం లేదు. ఇప్పుడు ఏంటంటే ఫుల్ గ్యారంటీ ఉంది, మాకు పర్వాలేదు, మేము ఇంట్లో ఉన్నాం, మేము బెడ్ మీద ఉన్నా, ఇంటి పెద్దవాళ్ళు అనేది బెడ్ మీద ఉన్నా కూడా మా కాళ్ళ దగ్గరికి జగన్ అన్ని ఇస్తున్నారు. అతను ఒక బిడ్డగా, ఆ పెద్దవాళ్ళకి అనేది ఒక బిడ్డగా ఉన్నారు, అది చాలు. అతను ఇంకా అలాగా సీఎంగా ఉండి ఉంటే మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే మీకేమనిపిస్తుందమ్మా, అసలు ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందా బాగాలేదా పరిపాలన అనేది? ఏంటమ్మా, ఏం బాగుంది, మీకేం నచ్చింది? ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ఫీజు కట్టుకోవడానికి పిల్లలకి. మాకు ఇప్పుడు మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు, పింఛన్ కూడా మా ఆయన లేరు, ఇంటికి వచ్చి మాకు ఉదయం లేదు 6 గంటలకి కలుసుకొని పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఇస్తారు అలాగా? అవునా కదా, మీ ఇంటి దగ్గర వచ్చి ఇస్తారా? ఇంటికి వచ్చి మాకు ఇస్తున్నారంటే ఎంత ఇది ఏది లేకపోయినా ఏది అవసరమైనా అడగమంటున్నారు. ఒకప్పుడు పిల్లల్ని చదివించుకోవడానికి చాలా బాధపడేవారు. ఒకళ్ళు చదవాలంటే ఒకరిని ఇంకా గవర్నమెంట్గా వేసేవారు, ఒకరు ప్రైవేట్గా వేసేవారు. ఆ ప్రాబ్లం లేదు, ఇద్దరిని గవర్నమెంట్ వేసినా అమ్మఒడి వస్తుంది. ఇంకా అందుకంటే ఇంకేం కావాలి. జగనన్న గారు ఇంకా అలా ఉంటుంటే ఇంకా పిల్లలు చదువు బాగుంటుంది, మా లైఫ్ అంతా బాగుంటుంది. అయితే మిగతా పార్టీ నాయకులు సంక్షేమం చేస్తే మా కోటేసి గెలిపించండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు జగన్ గారు అంతా అప్పు చేస్తారు, ఇప్పుడు అతనికి ఎందుకు ఓటేస్తున్నారా అని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అతను అన్నీ ఇస్తాను అంటున్నారు కదా, అతను ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అమౌంట్? అతని ఇంట్లో నుంచి తెచ్చిస్తారా? ఇవ్వరు కదా. జగనన్న గారు ఎలా అయితే ఇచ్చారో వాళ్ళు అలా ఇస్తారా ఇవ్వరు అనేది మాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చాక మొత్తం అన్నీ ఇస్తున్నారు, మేము అతను చెప్పినవన్నీ కూడా ఇస్తున్నారు, అది మాకు నమ్మకం. అయితే జగన్ గారికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం. అయితే ఆంధ్రాలో అసలు అభివృద్ధి జరగటం లేదు, మేము అభివృద్ధి చేస్తాం అని చెబుతున్నారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు గెలవడానికి ఎన్నైనా చెప్తారు. జగన్ గారికి 9 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? అప్పుడు చేయాలి కదా, చేస్తే ఇప్పుడు జనాలు నమ్ముకుంటున్నారు. 9 సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు ఏం అభివృద్ధి చేశారు? పేద ప్రజలకు ఎవరికైనా ఏమైనా ఇచ్చారా? పిల్లలు ఎవరినైనా ఉచితంగా చదివించారా? జగన్ గారు వచ్చాక కదా అమ్మఒడి తీసుకున్నారు, అది కూడా రాష్ట్రం అప్పులు అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది అని అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎక్కువ ఇష్టం అంటున్నారు కదా, అప్పుడేమో రాష్ట్రం అంటే జనాల్ని చంద్రబాబు నాయుడు అడుగుకొని అంటున్నారు. అయితే సోమరిపోతులు చేయడానికి ఇలాంటి పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. అతను అలా ఇస్తున్నారు సోమరిపోతులు, మరి వీళ్ళు కూడా ఇస్తామంటున్నారు కదా. అంటే వీళ్ళు ఏం చేస్తారు? సోమరిపోతులు చేయట్లేదు. అప్పుడు ఇది సోమరిపోతేతనం కాదు, బతకలేని వాళ్ళకి బతుకు చూపిస్తున్నారు, అది సోమరిపోతేతనం కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు పని చేసుకోలేరు, చాలామంది ఏంటంటే లాంగ్లో ఉన్నారు, ఆ పిల్ల తల్లిదండ్రులని చూసుకోలేరు. ఇప్పుడు ఏంటంటే జగన్ అన్న మేము మంత్లీ మేము ఇస్తాం కదా, వాళ్ళు ట్యాబ్ ఏ మెడిసిన్కో దేనికోవాలి సంథింగ్ ఏ ఖర్చుకైనా సరే వాళ్ళు చూస్తున్నారు, అది సోమరిపోతేతనం అయితే కాదు. ఇప్పుడు ఆటో వాళ్ళు చాలామంది ఆ మంత్లీ ఇయర్ కట్టలేక చాలామంది చాలా రకాలుగా ఇంకా అప్పులు చేసి ఇలా చేయడం అవుతుంది, కట్టట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్కే ఫీజు కట్టాల్సి వస్తుంది, అంటే ట్యాక్స్. ఇప్పుడు అలా ఏమీ లేకుంటే నేనే ఇయర్ 10,000 ఇస్తాను, కట్టుకోండి, చక్కగా ఆటో రన్ చేసుకోండి, మీరు అప్పులు చేసుకోకండి, మీ ప్రాణాలు పోగొట్టుకోకండి అని చెప్పేసి అతను మంత్ ఇయర్ 1 టైం 10 ఇస్తున్నారు. ఇప్పుడు అదే ఏంటి వీళ్ళు సోమరిపోతున్నారు అంటున్నారు. పిల్లలు వారం ఉన్నా సరే ఈరోజు మాకు వాలంటీర్లు ఉన్నారు,
వాళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారు, మాకు అండగా ఉంటారని ముసలి వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు ఈరోజు. ఒకప్పుడు ఇంటి పన్ను కట్టాలన్నా, రేషన్ కార్డు చేయించుకోవాలన్నా, మనకు ఆధార్ కార్డు చేయించుకోవాలన్నా ఎండలో తిరగాలి. అది ఎక్కడ అవుతుంది అనేది ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది, పలానా దగ్గరికి వెళ్ళాలి చేసుకోవాలని. కొంతమందికి చదువు లేని వాళ్ళకి, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి తెలియదు. అదే ఇప్పుడు వాలంటీర్లు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళే మా దగ్గరికి వచ్చి, అమ్మ మీకు రేషన్ కార్డు పనిచేస్తుందా, ఆధార్ కార్డు పనిచేస్తుందా, హెల్త్ కార్డు ఉందా, ఇవన్నీ అడిగి వాళ్ళే అన్ని ఆధార్ కార్డులు జెరాక్స్లు అవి పట్టుకెళ్ళి దగ్గరుండి చేస్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎలాంటివి ఏమీ లేవు కదా, ఇలాంటి పాలన కూడా లేదు. అప్పుడు మేము వెళ్ళి వెండల్లో కాసుకొని ఇవన్నీ చేసుకొని పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మాకు ఆ ఇబ్బంది లేదు. అయితే ఇలాంటివే ఇంకా మేము చేస్తాం అని చెప్తున్నారు కదా, ఎందుకు అలాంటివి చేయడం ఎందుకు? ఇప్పుడు జగనన్న చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. చాలా మంది పేద పిల్లలు ఇంకా బాగా చదువుకుంటారు, చాలా మంది ముసలి వాళ్ళు కూడా బాగుంటారు. జగన్ గారు గెలిస్తే, ఇప్పుడు అన్ని కాపీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ జన్మభూమి కమిటీలు అవి పెట్టుకొని వాళ్ళకే అన్ని ఇస్తారు. ఈ మిగతా వాళ్ళకి ఏమి ఉండవు. ఆరోగ్యశ్రీ 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము, ఇప్పుడు జగన్ గారి పాలన చూస్తున్నామా, జగన్ గారిగా నచ్చింది, మేము అతన్నే గెలిపించుకుంటాం. అతన్ని గెలిపించుకుంటాం, ఇంకా అతనే ఉండాలి సీఎం గాని మేము కోరుకుంటాం.